నిన్నే పంగాస నీకు ఆ లెక్కల్లో బొక్కల్లో కూర్చున్నాం ఇప్పుడే ఆ, కావాలి. అదేనండి బిజీగా ఉన్నట్టుకున్నారుగా. బాగాండి లేదంటే చూసి మీకు ఏ విషయం చెప్పామండి. ఆ, ఏం లేదు సార్ మనకి అదే 3 acres వేసాము రోజు ఇది రవ్వను బొచ్చా. ఆ, అయితే ఇది బాగుంది, డ్రాగన్ బాగుంది కానీ బొచ్చుకి చిన్న రెడ్ స్పాట్స్ లాగా వస్తున్నాయి సార్. రెడ్ కేజీ అవుతున్నాయి రెడ్ స్పాట్లు శరీరం మీద. ఆ, అవి ఏంది అనేది కొంచెం దాని మీద ఏమైనా రెడ్డిష్ మెడిసిన్. వచ్చింది చేపకి. అది రెడ్డిష్ సార్. ఎరుపులు వచ్చినాయా? అవునండి, లైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్. లైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, పెట్టే ఫోటోలు. ఏమండి ఆ, ట్యాంక్ ఎంత అది? అది త్రీ acres సార్. లీటర్న్నర ఎండ్రోఫ్లెక్స్ కొట్టండి. పెట్టున్నారా? లీటర్న్నర ఎండ్రోఫ్లెక్స్ అని ఉంటుంది. ఎండ్రో ప్లస్ సార్. ఎండ్రోఫ్లెక్స్ 20% కొట్టండి. సైజ్ ఏదండి? సార్ సైజు సైజు ఇప్పుడు ప్రజెంట్ 600-700 గ్రాములు వచ్చినాయి సార్. ఇది బొచ్చా డ్రాగన్ వచ్చేసి 400 గ్రాములు. కొట్టండి లీటర్న్నర కొట్టండి. నీళ్ళు ఎంత ఉన్నాయండి? నీళ్ళు ఉన్నాయి సార్, 15 అడుగులు ఉన్నాయి. 15 అడుగులా? మొన్న నీళ్ళు వస్తే పెట్టాను సార్ నేను. అంత లోతు ఉన్నాయా నీళ్ళు? లోతు బాగుంది సార్, దాదాపుగా 13 నుంచి 15 మధ్య ఉంది సార్. 2 లీటర్లు కొట్టండి అయితే. 2 లీటర్లా? ముందు 2 కొట్టండి, చాలిపోతే తర్వాత 2 రోజులు ఇంకో 2 లీటర్లు కొట్టుకున్నాం. ఒకసారి కొట్టద్దు. ఒకవేళ నీళ్లు కొంచెం ఆ లోతు బాగా ఎక్కువ ఉంది కదండి. అవును. సో దాని మూలంగా ఒకవేళ ఏమైనా తగ్గింది అనుకోండి సరే, లేదంటే దాన్ని బట్టి ఒక 4 రోజులు ఆగి మళ్ళీ ఇంకోటి ఏదైనా చూద్దాం. ఎండ్రో ప్లస్ సార్. ఎండ్రోఫ్లెక్స్ 20% అనండి. తెల్ల చేపకి చెప్పండి సార్. ఎక్కడ దొరుకుతుంది సార్ ఇది మందు? చేపల మీద కొట్లు ఉంటాయి కదండి, వాటిలో ఉంటాయి. పేను ముందు ఇవ్వకూడదండి? పేను ముందు ఇది ఉంది, అయ్యిద్దా? పెయిన్ ఉన్నాయండి చేపకి? పెయిన్ లేదు సార్, ఇప్పుడే స్టార్ట్ రెడ్ స్పాట్ స్టార్ట్ అయింది సార్. అది వాట్సాప్ పెట్టి ఇది కొడితే మ్యాక్సిమం అన్నీ అయిపోతాయండి. ఇప్పుడే స్టార్ట్ సార్, రెడ్ స్పాట్ లో వస్తుంది. రెడ్ స్పాట్ అయితే రెడ్డిష్ వచ్చింది, దాన్ని కొట్టండి ప్రస్తుతానికి. ఆ, పెయిన్ ఉంటేనే కొట్టాలండి. ఏ చేపకైనా జబ్బు లేనిదే ముందు కొట్టకూడదు. అదే సార్, అదే జబ్బు అందుకని ఉంటేనే కొట్టాలి. ఎందుకంటే పేను ముందు కొడితే ఎదుగుదల ఒకటి ఆగిపోద్ది, అది ఇంకో విషయం. జబ్బు లేకుండా మనం ముందు కొడితే గ్రోత్ ఆగిపోద్ది. గ్రోత్ లాగుతుంటే మామూలు విషయం కాదు అసలు. ఇది వేసవకాలం బీభత్సంగా పెరుగుతుంది. మేత వేసినా అయిపోయినా సరే నెలకు వచ్చేది 150 గ్రాములు 180 గ్రాములు పెరిగిపోద్ది చేప. అవును సార్, బాగా గ్రోతింగ్ వస్తుంది సార్. మనం వచ్చింది మేము పాయింట్లు వేసాము. బీభత్సంగా పాయింట్లు 2 నెలలకే 600 గ్రాములు అట్లా వచ్చేసింది సార్, బాగానే వచ్చినాయి. వచ్చేస్తాయండి, టైం బాగుంటే 300 కూడా పెరిగిపోద్ది. 150 నిగరం. అదే సార్, బాగానే వచ్చింది కానీ ఇది బొచ్చుకేమో డ్రాగన్ బాగానే ఉంది కానీ బొచ్చుకే వచ్చింది సార్. అది ఏం అసలు రెడ్ అదే కదా, ఇప్పుడే వచ్చింది అన్నారు, కొట్టండి సరిపోతుంది. ఇదేదో సార్ కాకరకాయ రసం ఇది అంటారు కదా, కాకరకాయ అసలు ఏమొద్దు ఇప్పుడు. అదే ముందు కొట్టండి, లేదంటే తర్వాత ఆ కాకరకాయ తర్వాత కొడదాం. ఎకరానికి వచ్చి 1 కేజీ కాడికి పసుపు కొట్టండి. ఏమండి సార్, చెరులో పెయిన్ ఉంది అంటున్నారు కదా చేపకి? పెయిన్ లేదు సార్, మనకి రెడ్ స్పాట్ మాత్రం వచ్చింది కదా. పసుపు ఏం చేస్తారంటే రేపు పొద్దున్న పసుపు కొమ్ములు తీసుకోండి. కొమ్ములండి? పసుపు కొమ్ములు తీసుకుని మిల్లులోకి తీసుకెళ్ళి ఆడిచ్చేయండి పసుపు. ఏం కలపొద్దని చెప్పండి. 3 ఎకరాలు కదా ట్యాంక్ అది? అవును సార్. 3 కేజీల కొంద తీసుకోండి, 3 కేజీల ఎకరం వస్తుంది పసుపు. 3 పావు తీసుకోండి, 3 కేజీల ఎకరం వస్తుంది. నీళ్ళలో కలిపి 1 గంట 2 గంటలు ఊరబెట్టి కొట్టేసేయండి. చెరువు మొత్తం. ఇంకేమైనా కలపమంటావా? ఇంకేమైనా కలపనా? పసుపు అది ఒకటి కొట్టేయండి. చెరువు అంతా కొట్టండి. ఇది కొట్టిన తర్వాత పసుపు కొట్టిన తర్వాత 1 రోజు ఆగండి. రేపు అర్జెంట్గా పసుపు కొట్టేయండి. యాంటీబయాటిక్ లేదు, ఎరుపు ఉన్న సార్ మ్యాక్సిమం లాగేస్తుంది. చాలా మట్టుకు తగ్గుద్దండి అది. 80% ఇదే క్లియర్ అవుద్ది. లేదు ఇది అవ్వలేదంటే రేపు ఆగి సమస్య లేదు, 24 గంటలు ఆగి అంటే దీని పవర్ వేరు, దాని పవర్ వేరు కదా. ఇది ఏదో లేత కండిషన్లో ఉందనుకోండి అండి. లేత కండిషన్ సార్, లేతదే. ఒక లేత కండిషన్లో ఉందనుకోండి తిప్పేసుకుంటుంది.
ముదిరిపోతుంది అనుకోండి ఐడోస్కి వెళ్దాం. ఒకసారిగా ఐడోస్కి వెళ్ళామంటే అదే సార్ అదే. నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఒకసారికి వెళ్తే అది వేస్తే మళ్ళీ గ్రోత్లు పడిపోయింది అనుకో మళ్ళీ ఎదుగుదల ఆగకూడదు. అవును సార్ అవును. మందులు కొడితే ఎదుగుదల ఆగుద్ది. అక్కడ ఇది ఎక్కడైనా ఉండాల్సిందే. అదే సార్ పొడి అయితే ఉండదండి కదా సార్, మేతలో పెట్టి వేసేది నీకు పసుపు కొడితే రెడ్డిష్ నీకు స్పాట్లో 5 రోజులకి మార్పు వచ్చేది. సరే సార్ అట్లయితే రేపు పసుపు మీరు కొన్నది వద్దు, ఆడిచ్చండి కొమ్ములే కావాలి. కరెక్ట్గా 3 కేజీలు రావాలి. 3 కేజీలు బాగా తీసుకోమని. 3 కేజీలు నీళ్ళలో కలిపి 1 గంట వరబెట్టి ఇంకా 3 గంటలు 3 గంటలు వస్తుంది. 3 గంటలు వస్తే కానీ వాటర్లో కలిసిపోతుంది. మన అరకు లేక లిక్విడ్ లేక ఆ లెక్క అదే మాట తీసేసి చెప్పి లెక్క అది 3 గంటల అంటే ఊరేయండి. 6 గంటలు పొద్దున్నే 6ంటికి ఊరేసేయండి. ఇప్పుడు వెళ్ళిపోండి షాపులకి వెళ్ళిపోయి కొమ్ములు తీసుకోండి, పసుపు కొమ్ములు తీసుకోండి, ఆడిచ్చేయండి. పొద్దున్నే చెరువు కాడికి వెళ్ళి పడవలో పోసి నానబెట్టేయండి, 9ంటికి కొట్టేయండి. 6ంటికి నానేయండి, 9ంటికి కొట్టేయండి. ఓకే అంతే అంతే. 9ంటికి కొట్టేసిన తర్వాత మీరు జాయిగా ఆ రోజు మీరు మేతలు రెగ్యులర్గా వేసేసుకోవచ్చు, ఇబ్బంది వేసేయండి. రేపు ఆగి 2 రోజులు ఆగి అది చూడండి. అప్పుడు అది లేకపోతే అప్పుడు ఇది కొట్టండి, 2 ప్లస్ ఇది లేకపోతే అప్పుడు దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక అప్పుడు మనం ల్యాబ్కి తీసుకెళ్దాం. పెట్టుబడి కూడా తక్కువ అంతే, బాగా ఈస్ట్ అయితే 200 300 చాలా స్పీడ్గా పనిచేస్తారు. అవన్నీ చేయండి. సరే సార్ సరే సార్. పనిలో ఉన్నానండి ఇక్కడ. అదేనండి పర్లేదు సార్. ఫంగస్ పర్లేదండి, ఎందుకు వచ్చింది రోజులు అవి పర్లేదు కానండి, రేట్లు కానీ అవి కానీ రేట్లు మరీ దారుణంగా ఉన్నాయండి కదా సార్. అదే లాగండి నాకు రేట్ లాగే చేతకి దానికేను నాకు రేట్ లేకే. నాకు కేజీ 300కి వచ్చేసింది ఫంగస్.